మేడం. గుడ్ ఈవినింగ్. పండు, ఇది కూడా కడిగే. అయ్యో, అదేంటి మేడం మీరు కాఫీ కప్పు తీసుకొచ్చారు? ఏ, నేను తెస్తే తప్పేంటి? మీరు ఈ ఇంటి కోడలు మేడం. మమ్మల్ని అందరినీ పని చేయమని ఆర్డర్ వేయాలి కానీ మీరు పని చేయకూడదు. అలవాటు లేని పని, అర్థం కాని పని అయితే ఆలోచించాలి, కానీ ఇది నాకు అలవాటైన పని. మా ఇంట్లో అయినా తాగిన కప్పు నేనే తీసి కిచెన్లో పెడతాను. మీ ఇంట్లో మీకు ఇది అలవాటే అయ్యుండొచ్చు, కానీ అదే అలవాటు ఈ ఇంట్లో ఉండకూడదు మేడం. అది కాదు మేడం, మేమందరం ఉండగా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిస్తే పెద్ద మేడం కిరణ్ బాబు మమ్మల్ని కోప్పడతారు. చూడు దుర్గా, నేను ఇప్పుడు పెద్దింటి కోడలనయ్యాను, కానీ నేనొచ్చింది పెద్ద పేద కుటుంబం నుంచే. నేను పేదింటి అమ్మాయినే. కరెక్ట్ గా చెప్పావు ఉషా. ఇప్పటికైనా ఈ ఇంట్లో నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఎక్కడో బాగా గుర్తించినట్టున్నావు. అంత వెటకారాలు ఎందుకక్క? మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పు. ఇలాంటి ఇళ్లల్లో, ఇంత పెద్ద కుటుంబాల్లో ఏ పని చేయడానికి వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఆ పనులు చేసే వాళ్ళకి ఒక స్థాయి అంటూ ఉంటుంది. మా స్థాయి వాళ్ళు వాళ్ళ పనుల్లోకి తల దూర్చరు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నువ్వే స్థాయికి చెందిందానివో. అక్క, మన స్థానం ఎక్కడికి మారినా, మన స్థాయి ఎంత ఎత్తుకెదిగినా చేత్తోనే తింటాం. స్థాయి పెరిగింది కదా అని అరికాళ్లతో ముద్దలు చేసి తినం కదా. కాలినడకన నడిచేవాడైనా, విమానంలో తిరిగేవాడైనా ఒంటికి కట్టేది బట్టే, తినేది అన్నమే. డబ్బుంది కదా అని బంగారం కట్టుకోడు, వజ్రాలను భోజనంగా తినడు. ఏమైందక్క, హఠాత్తుగా మాట పడిపోయింది? కొంపదీసి నువ్వు అలాగే చేస్తావా ఏంటి? ఏంటి తమాషాలు చూస్తున్నారా? పని చూసుకోండి. అసలు నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని దానివి నీతో మాట్లాడాను చూడు. నన్ను నేను అనుకోవాలి. సరే మరి, తీరిగ్గా వెళ్ళి కూర్చుని రాత్రంతా నీతో నువ్వే మాట్లాడుకో. ఇంతకీ కిచెన్ మొహమే చూడని నువ్వు హఠాత్తుగా కిచెన్ వైపుకి వచ్చావెందుకో? ఈ పొగరు ఇంకా ఎక్కువ రోజులు ఉండదనే విషయం నీతో చెప్దామని. బై ది వే, కంగ్రాచులేషన్స్. నీకు త్వరలో ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది. ట్రాన్స్ఫరా? అవును. ఇకపై నువ్వు అత్తగారితో మాటలు పడాల్సిన అవసరమూ లేదు, తోటి కూడలతో పోట్లాడాల్సిన అవసరమూ లేదు. ఇంత పెద్దింట్లో ఈ మనుషుల స్థాయికి సమానంగా బ్రతకడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. నీకిష్టం వచ్చిన చోట బ్రతకచ్చు, నీకిష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. అంత ఫ్రీడమ్ నీకు దొరకబోతుంది. ఆల్ ది బెస్ట్. అమ్మకి అవమానించడం సులువేమో, కానీ ప్రసాద్ మావయ్యకి అది తీసుకోవడం అంత సులువు కాదు కదా నాన్న. ఇంకా పడుకోలేదా మావయ్య? భుజాల మీద ఎంత బాధున్నా పెదాల మీద నవ్వు చెరగనీయవు కదమ్మా. బాధెందుకు మావయ్య? చూసావా, ఇప్పుడు కూడా నువ్వు బాగున్నట్టే మాట్లాడుతున్నా, కానీ బాధున్నట్టు మాత్రం బయటపడనీయటం లేదు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ నాన్న వచ్చిన సంగతి నాకు తెలుసమ్మా.
ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులు తల ఎత్తుకుని బతకాలని అనుకుంటారు. ఒకరు ముందు తలదించుకుంటే చూడలేరు. అలాంటిది నీ తండ్రి నీ ముందే మరొకరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా నా ఇంట్లో ఏర్పడింది, నా భార్య మూలంగా ఏర్పడింది. నీ తండ్రి అవమానం ఎదుర్కొంటున్నప్పుడు నీ ఆత్మాభిమానం ఎంత కుంగిపోయిందో నేను ఊహించగలనమ్మా. నీ తండ్రి నీ ముందే కుంగిపోతుంటే నువ్వు కన్నీరు పెట్టుంటావు. నీ ముందే తలదించుకుని వెళ్ళిపోతుంటే నువ్వు తల్లడిల్లుంటావు. అలాంటి అవమానం ఏ తండ్రికి ఎదురు కాకూడదు. అలాంటి బాధ ఏ కూతురు చూడకూడదు. నీ తండ్రికి జరిగిన అవమానానికి నా భార్య తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. ఒకరు చేసిన తప్పుకి వేరొకరు క్షమాపణ చెప్తే ఆ తప్పు వల్ల కలిగే నొప్పి చెరిగిపోతుందా? ఆ తప్పు వల్ల పుట్టిన బాధ కరిగిపోతుందా? అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు మావయ్య? నేనెప్పుడో మర్చిపోయాను. అమ్మ ఉషా, నిజం చెప్పు, ఈ ఇంట్లో నువ్వు అసలు సంతోషంగా ఉన్నావా? చెప్పమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? నాకేం మావయ్య గారు, లంకంత కొంప, అభిమానించే మనుషులు, ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసే వ్యక్తిత్వాలు, అందరిలోనూ అంతులేని అభిమానాలు. ఇంతకన్నా ఇంటికొచ్చిన కొత్త కోడలు ఏం కోరుకుంటుంది మావయ్య? ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నా? ఈ ఇంట్లో నీకు ప్రేమ పంచే మనుషులు కరువయ్యారని తెలుసు. అభిమానంగా ఉండే మనస్తత్వాలు కనిపించడం లేదని నాకు తెలుసు. అయినా ఉన్నవాటితోనే సర్దుకుంటూ వాటి మధ్య బతికేస్తున్నా, అంతే కదా? మావయ్య, మనకు అన్ని చోట్ల అన్నీ దొరకవు. దొరికిన వాటితో సర్దుకుపోవడం మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి అనుకోవటం నీ గొప్పతనం అమ్మా. కానీ అలవాటు చేసుకోవటానికి నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి మావయ్య అది? కొన్నాళ్ళు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళమ్మా. శాశ్వతంగా కాదమ్మా, కొన్నాళ్ళు మాత్రమే. ఇక్కడ పరిస్థితులు చక్కబడే వరకు, ఇక్కడ సమస్యలకి కాస్త పరిష్కారం దొరికే వరకు. కొన్నాళ్ల పాటు నువ్వు నీ పుట్టింట్లో ఉంటే నీకు కూడా మనశ్శాంతి దొరుకుతుంది. ఇక్కడ పరిస్థితి చక్కబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం అని నాకు అనిపిస్తుందమ్మా. పుట్టింటికి వెళ్ళాలని ఏ ఆడపిల్లకి అనిపించదు. కానీ మీరు అడిగారు కాబట్టి కొన్ని రోజుల కోసం నేను పుట్టింటికి వెళ్తాను. కానీ నాతో పాటు మీ అబ్బాయిని కూడా మా పుట్టింటికి పంపిస్తారా? పంపించలేరు కదా, ఎందుకంటే దానికి అత్తయ్య ఒప్పుకోరు. అవునా మావయ్య? మా నాన్నగారు ఇక్కడికి వచ్చి అవమానం పొంది బాధపడుతున్నారే, మరి అల్లుడు గారు లేకుండా కూతురు ఒక్కతే పుట్టింటికి వస్తే అత్తారింట్లో కూతురికి ఏమైపోయిందోనని మా అమ్మ నాన్న బాధపడరా? చుట్టపు చూపుగా వచ్చిన కూతుర్ని ఏ తల్లిదండ్రులైనా ఆదరిస్తారు. కానీ చుట్టపు చూపుగా వచ్చిన అమ్మాయి పుట్టింట్లో ఉండిపోతే అప్పుడు జనాల చూపు మారుతుంది. వాళ్ళు ఆ అమ్మాయి గురించి అనుకునే పద్ధతి మారుతుంది. కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళి రమ్మనడం సులువే మావయ్య గారు. కానీ ఆ కొన్ని రోజులు ఆ అమ్మాయి పుట్టింట్లో ఎదుర్కొనే పరిస్థితులు వేరు, అందరి నుండి ఎదుర్కొనే ప్రశ్నలు వేరు.
నాకు అర్థమవుతుందమ్మా, కానీ ఇక్కడ పరిస్థితి. మావయ్య గారు, కష్టం ఏదైనా వస్తే ఎదురిద్దాలి తప్ప పక్కకి తప్పుకోకూడదు. ఒక మధ్యతరగతి ఆడపిల్లగా నాకు ఎదురెదడమే తెలుసు. గట్టు మీద భయపడుతూ నిలబడడం తెలీదు. అయినా నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. నా భర్తని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోతాను? తన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేసుకోవాల్సిన కర్తవ్యం నాకు లేదా? బాగున్నప్పుడు పక్కనే ఉండి బాలేనప్పుడు వదిలేసి ఎలా వెళ్ళిపోమంటారు మామయ్య? సంతోషమైన సమస్యలైనా నా భర్తతోనే, కష్టాలున్నా కన్నీళ్ళెదురైనా అవి కూడా నా భర్త సమక్షంలోనే. కష్టం వచ్చిందని నా భర్తని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఆయన ఉన్న చోటే నాకు లోకం అనుకుంటున్నాను. ఆయనతోనే ఇకపై నా ప్రపంచం అనుకుంటున్నాను. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి మావయ్య. నువ్విక్కడ బాధపడుతున్నావేమో అన్న దిగులుతో నిన్ను నీ పుట్టింటికి వెళ్ళమన్నానే కాని నీ భర్తకు దూరంగా వెళ్ళిపోమని కాదమ్మా. కష్టాన్ని భరించగలిగేంత ఓర్పు నీకున్నప్పుడు నీ ప్రేమని అర్థం చేసుకునేంత పెద్దరికం కూడా నాకుంది. నీకిష్టం ఉన్నట్టు చెయ్యి. నిన్ను కన్న పెద్ద మనిషి ఈయనేనా? మాయ మాటలు చెప్పి మీ కూతుర్ని నా కొడుక్కి అంటగట్టలేదా? ఏమండి, రవి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయలేకపోయారా? ఆఫీస్ దూరం కదా, వస్తాడులే. అదిగో మాటలోనే వచ్చేశాడు. ఏరా, ఇంత లేట్ అయింది? ఏం లేదమ్మా, బస్ కొంచెం లేట్ అయిందంతే. అవునా, నిన్న చెల్లి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ సంగతులు చెప్పలేదు. ఇంతకీ ఉష ఎలా ఉంది? మీరిచ్చిన వజ్రం మా కిరీటాల్లో మెరవనవసరం లేదు. వచ్చిన దారినే మీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్తే మాకదే మీరు చేసే కొండంత సాయం. నాన్న మిమ్మల్ని, ఉష ఎలా ఉంది? బాగానే ఉందిరా. ఇంతకీ బావ సంగతి ఏంటి నాన్న? మా ఆఫీస్లో అనుకున్న మాటలు నిజం కాదు కదా? బావగారికి మాతి స్థిమితం అలాంటివేం లేవు కదా? జనాలకి ఇంత విషయం తెలిస్తే దాన్ని అంత సాగదీస్తారా. అందుకే వాళ్ళ మాటలు ఎక్కడ విన్నామో అక్కడే వదిలేయాలి. అయితే బావగారు బాగున్నారుగా? నిక్షేపంగా ఉన్నాడు. తన గురించి మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు. అవునరా, నేను కూడా ఆ ఇంట్లో అల్లుడు గారి పరిస్థితి ఎలా ఉందో, కూతురు ఎంత దిగులుగా ఉందోనని తెగ కంగారు పడిపోయాను. మీ నాన్న అక్కడికెళ్ళి ఉషను చూసొచ్చాకే నా మనసు కాస్త కుదుట పడింది. టెన్షన్ అంతా నీ వల్లే అమ్మా. బియ్యపు గింజని భూతద్దంలో చూసి భూగోళం అనుకుంటాం. అబ్బబ్బబ్బా, ఆపరా. ఏమైతేనేం అక్కడ నా కూతురు క్షేమంగా ఉంది. పద, భోంచేద్దు గాని. పద. అబద్ధం చెప్పడం తప్పు అని నా విద్యార్థులకు నేను నేర్పించేవాడిని. అలాంటిది మీకింత పెద్ద అబద్ధం చెప్తున్నాను. ఆ అబద్ధంతో ఇంత దారుణంగా మోసం చేస్తున్నాను. నా టీచర్ వృత్తికి నేను ద్రోహం చేస్తున్నాను, లేక నా తండ్రి పదవికి నేను న్యాయం చేస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు. ఈ టైంలో తేజ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. హలో ప్రసాద్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానురా. నువ్వు నీ కూతురు నెత్తి మీద పిడుగు పడుతున్నా నిదానంగా ఎలా ఉండగలుగుతున్నారా? అది మేము ఉండే విధానంలోనూ బ్రతికే పద్ధతిలోనూ వచ్చేస్తుందిరా. కొత్తగా తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు మా నిదానం గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మా ఇంటికొచ్చినప్పుడు నీకు జరిగిన అవమానం గురించి ఇప్పటి వరకు నాకు చెప్పుకోలేదు. నువ్వెంత బాధపడ్డావో నాకు చెప్పుకోవాలని కూడా నీకు అనిపించలేదు. మనసులోనే దాచుకున్నావు. కానీ స్నేహితుడు చెప్పుకోవాలనే ఆలోచన నీకు రాలేదు, అవునా? అది చెప్పడం వల్ల ప్రయోజనం లేనప్పుడు చెప్పడం ఎందుకురా?
ఇదేరా, ఇదే నీలో నాకు నచ్చేది. నాకు ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు. ఇప్పుడు దాని గురించి నువ్వు ప్రశంసించాల్సిన అవసరం లేదురా. ఏదైతేనే జరిగిన దానికి క్షమాపణ చెప్దామంటే క్షమాపణ చెప్పి నన్ను కించపరుస్తావా అని నువ్వెక్కడ అడుగుతావు అని నీకు క్షమాపణ చెప్పడం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అది? నువ్వు ఒక వజ్రానికి అన్నావురా. ఆ వజ్రానికి సాన పెట్టి నా ఇంటికి కోడలుగా పంపించావు. ఏంట్రా కోడల్ని అంత హఠాత్తుగా పొగిడేస్తున్నావు? ఉషని ఎంత పొగిడినా తక్కువేరా. ఇక్కడున్న పరిస్థితులకి తను సంతోషంగా లేదేమో అనిపించింది. నువ్వంత అవమానం ఎదుర్కొన్నాక తను ఇంకెంతో కుమిలిపోతుందని బాధ అనిపించింది. అందుకే కొన్నాళ్ల పాటు పుట్టింటికి వెళ్ళమ్మా అంటే దానికి నీ కూతురు ఏం సమాధానం చెప్పిందో తెలుసా? నా భర్తని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోతాను? తన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? సంతోషమైన సమస్యలైన నా భర్తతోనే ఆయన ఉన్న చోటే నాకు లోకం అనుకుంటున్నాను. ఆయనతోనే ఇకపై నా ప్రపంచం అనుకుంటున్నాను. అలాంటి అమ్మాయి భారీగా రావటం కిరణ్ అదృష్టం. అలాంటి అమ్మాయి కోడలేగా రావటం మా ఇంటి అదృష్టం. ఏమోరా, దానికి కూడా ఆ అదృష్టం తగిలితే బాగుండు. దాని జీవితం కూడా కాస్త అందంగా మారితే బాగుండు. నువ్వేం దిగులు పడకరా. నీ కూతురు నువ్వు అనుకున్న దానికంటే సమర్థవంతురాలే. తన జీవితాన్ని తనే చక్కబెట్టుకోగలదు. తన భర్తనే ఒక దారికి తెచ్చుకోగలదు. ఇంకా చెప్పాలంటే తన భర్తనే కాదు, నా భార్యను కూడా ఒక దారిలో పెట్టగలదు. ఆ నమ్మకం నాకుంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. తను ఏమైపోతుందో ఎలా ఉంటుందో అనే దిగులు మాత్రం మనసులో పెట్టుకోకు. అర్థమైందా? సరేరా. సరే, ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. హలో సోనీ, నన్ను ఎందుకు రమ్మన్నారు సార్? నువ్వు ఆ కిరణ్మయి దగ్గర పనిచేసే పిఏవి. ఆ కిరణ్మయి ఆఫీసులో జరిగే ప్రతి విషయం నీకు తెలుస్తుంది. నా కూతుర్ని కోడలు చేసుకుంటానని మోసం చేసిన ఆ కిరణ్మయిని ఆర్థికంగా దెబ్బకొట్టాలి. అందుకు నీ సహాయం కావాలి. ఆ ఆఫీస్లో ఏం జరుగుతుందో, ఆ కిరణ్మయి ఎవరితో డీల్ చేస్తుందో, ఏ ప్రాజెక్టుకి టెండర్ వేస్తోందో అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. చెప్పు, చేస్తావా? తప్పకుండా చేస్తాను. నాకు కావాల్సింది డబ్బు. అది మీరిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. గుడ్. నీకు లైఫ్లో ఎదగడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఏమాత్రం హెసిటేషన్ లేకుండా అడగ్గానే ఒప్పుకున్నావు. నీలాంటి నిజాయితీ లేని వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఈ కాలంలో బతకాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు సార్. న్యాయంగానే వెళ్ళిపోతాను, నమ్మకంగానే ఉండిపోతాను అంటే మనల్ని సమాజం బ్రతకనివ్వదు సార్. ఏదో రోజు ఎలాగోలా చెడగొడుతుంది. అలాంటప్పుడు మనమే ముందే నిజాయితీని వదిలేస్తే దానివల్ల మనకు టైము సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన టైంలో సంపాదన పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, నువ్వు చెప్పింది కరెక్ట్. అందుకే ఆ ఆఫీస్ మొత్తంలో కిరణ్మయికి నమ్మకంగా పనిచేసే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నమ్మకంగా ఉన్నంత కాలం ఏమవుతుంది? మంచి పేరు వస్తుంది. మంచిది అని పేరు తెచ్చుకునే కన్నా అవకాశం దొరికినప్పుడల్లా ముంచుకుంటూ పోతే బ్యాంక్ బ్యాలెన్స్ అయినా పెరుగుతుంది. సరే, ఇక నువ్వు వాపంలో ఉండు. ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకో. అలాగే సార్. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఏమండి, ఆ అమ్మాయి తను కిరణ్మయి దగ్గర పనిచేసే పిఏ. ఆ అమ్మాయికి ఇక్కడేం పని? మన ఇంటికి ఎందుకు వచ్చింది? చూడు స్వర్ణ, కోటని బద్దలు కొట్టాలంటే కెనాన్స్ కావాలి. వాటితో పాటు ఒక సరైన ప్లానింగు కావాలి. వాటన్నిటికంటే ముఖ్యమైనది కోటకున్న బ్యాక్ డోర్ తెలిసిన వ్యక్తి. ఎందుకంటే కోటలోకి ప్రవేశిస్తేనే కోటని ఈజీగా పగలగొట్టచ్చు.
ఇప్పుడు కిరణ్మయి తేజ నిర్మించుకున్న కోటని బద్దలు కొట్టడానికి మనకి దారి చూపించే వ్యక్తి ఈ అమ్మాయే. ఆ కోట రహస్య ద్వారాలు తెరిచి చూపించే ఈ అమ్మాయితోనే మనం నెక్స్ట్ గేమ్ ప్లే చేయబోతున్నాం. ఈ అమ్మాయి ఆధారంగానే ఆ కిరణ్మయి తేజాల పేరు ప్రతిష్టల కోటని కూల్చబోతున్నాం. దట్స్ గ్రేట్. నేను ఇలా చెప్పానో లేదో మీరు అలా ఫాలో అయిపోతున్నారు. థ్యాంక్ యూ అండి. మన పగ నెరవేరబోయే టైం దగ్గర పడుతోంది. వాళ్ళ పేరు ప్రతిష్టల్ని కూలదోసే ఆయుధాల్ని సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలోనే కూలదోస్తాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే పోయిన ప్రశాంతత మళ్ళీ తిరిగొస్తుంది. మామయ్య గారు నాకు కిరణ్కి పెళ్లి చేసింది మీరు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవడానికి కాదు. చిన్న కోడలిగా నా మీద కూడా కొన్ని బాధ్యతలున్నాయి. అవి నేనే నిర్వర్తించాలి. చివరిగా ఒక్క మాట, మీరు మీ అబ్బాయిని ఎంత ప్రేమిస్తున్నారో నేను నా భర్తని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను ఆయనకి దూరం చేసి ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేసేదే లేదు.